అమ్మా అమ్మ ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడికి అమ్మ చెప్పింది, ఈశ్వరుడు ఎక్కడుంటాడేంటన్నా, ఎప్పుడూ అంతటా ఉంటాడు. అమ్మ ఇలా అంటుంది, ఒక్కొక్కసారి కొట్టినట్టు ఉంటుంది. అంతే అమ్మ కాదా? అమ్మేగా. అలాగే ఒక్కొక్కసారి భయం వేసినట్టున్నప్పుడు కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఎందుకంటే భయపెట్టినట్టుగా ఉన్న ఆ పరిస్థితి కూడా ఈశ్వరుడే. భయకృత్ భయనాశన. భయపెట్టినట్టున్నవాడు, భయాన్ని పోగొట్టినవాడు ఆయనే నాన్న. అందుకని అసలు భయం లేదురా నీకు దేంట్లోనూ అంది. అలాగా అమ్మా అన్నాడు వాడు. వాడి మనసుకు నాటుకుంది. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం స్కూల్ విడిచే వేళ అయింది. పెద్ద మబ్బు పట్టేసింది. మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఆకాశం నుంచి కుంభవృష్టి కింద వానబడిపోతుంది. అయ్యో, పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పుడు భయపడతాడేమో ఈ మెరుపులు ఉరుములకని ఆ పిల్లవాడి గబగబా స్కూల్కి వెళ్ళి అమ్మ చిన్న పిల్లాడిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తోంది గబగబా. ఆవిడ అనుకుంది పిల్లవాడు భయపడతాడు అనుకుంది. ఆకాశం